Hey everyone, PJ here on Pocket Tech. I'm back again with another video. Last night అయితే యాపిల్ వాళ్ళు iOS 17 పబ్లిక్ బీటా 2 వర్షన్ అయితే రిలీజ్ చేశారు. ఈ అప్డేట్ లో వస్తున్న కొత్త ఫీచర్స్ ఏంటి, అసలు ఏమేమి అప్డేట్ చేశారు అనేది ఇన్ డీటెయిల్ గా చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఒకసారి వర్షన్ నెంబర్ చెక్ చేద్దాం. లెట్స్ గో టు సెట్టింగ్స్, జనరల్, అబౌట్. ఇక్కడ iOS వర్షన్ చూస్తే iOS 17 అని ఉంటుంది. ఇక్కడ బ్రాకెట్లో 21A5291 అని ఉంది. పబ్లిక్ బీటా 1 కి పబ్లిక్ బీటా 2 అప్డేట్ లో మనకి మోడెమ్ అప్డేట్ అయితే జరిగింది. సో మీరు కనుక నెట్వర్క్ ఇష్యూస్ ఏమైనా ఫేస్ చేస్తుంటే ఆ ఇష్యూస్ అన్ని రిజాల్వ్ అయిపోతాయి. ఫస్ట్ న్యూ ఫీచర్ వచ్చేసి ఎయిర్ డ్రాప్ లో. లెట్స్ గో టు సెట్టింగ్స్, జనరల్. ఇక్కడ ఎయిర్ డ్రాప్ అని ఉంది కదా, దీంట్లోకి వెళ్తే ఇక్కడ చూస్తే బ్రింగ్ డివైజెస్ టుగెదర్ అని చెప్పి కొత్త టాగిల్ అయితే తీసుకొచ్చారు కదా. మనం దీన్ని టర్న్ ఆన్ చేసుకోవచ్చు, లేదు అంటే ఆఫ్ చేయొచ్చు. ప్రీవియస్ గా మనకి iOS 17 లో ఎయిర్ డ్రాప్ మనం డివైసెస్ దగ్గరికి తీసుకొస్తే హెడ్ ట్యాప్ చేయగానే డేటా ఆటోమేటిక్ గా ట్రాన్స్ఫర్ అయ్యే ఫీచర్ ని తీసుకొచ్చారు కదా. దీనివల్ల కొంతమంది యూజర్స్ ప్రైవసీ కన్సర్న్స్ రేజ్ చేయడం వల్ల యాపిల్ వాళ్ళు అయితే మనకి ఇలా టాగిల్ ని ఇచ్చారు. సో మీకు ప్రైవసీ కన్సర్న్స్ ఉంటే మీరు దీన్ని ఆఫ్ చేసుకోవచ్చు. సెకండ్ ఫీచర్ వచ్చేసి స్టాండ్ బై మోడ్ లో అన్నమాట. ఇక్కడ మనకి సెట్టింగ్స్ లో స్టాండ్ బై అని ఉంటుంది. దీని లోపలికి వెళ్తే ఇక్కడ కింద చూసారా, షో ప్రివ్యూ ఆన్ ట్యాప్ ఓన్లీ అనే టాగిల్ అయితే తీసుకొచ్చారు. సో ఇదేంటి అంటే మీరు స్టాండ్ బై మోడ్ లో ఉన్నప్పుడు మీ నోటిఫికేషన్స్ అన్ని పాజ్ అయిపోతాయి. సో మీరు ట్యాప్ చేసినప్పుడు మాత్రమే మళ్ళీ మనకి నోటిఫికేషన్స్ అన్ని చూపిస్తుంది. సో మీకు ఆ ఫీచర్ వర్క్ అవ్వాలి అంటే మీరు ఈ టాగిల్ ని ఆన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మనకి ఫోన్ ఎక్కడైనా పెట్టి మర్చిపోయినప్పుడు యాపిల్ వాచ్ యూజ్ చేసుకొని కంట్రోల్ సెంటర్ లోకి వెళ్ళి ఇక్కడ మన ఫోన్ ఐకాన్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయగానే మన ఫోన్ ఎక్కడుంది అనే సౌండ్ బజ్ అవుతుంది కదా. ఫ్రమ్ నౌ ఆన్ ఒకవేళ మీ యాపిల్ వాచ్ కనిపించకపోతే మనం ఫోన్ నుంచి యాపిల్ వాచ్ ఎక్కడుంది అనేది ఇలా అలర్ట్ సౌండ్ పంపించి సెర్చ్ చేసుకోవచ్చు. సో ఇప్పటి నుంచి ఈ ఫీచర్ వైస్ వర్సా మనం ఫోన్ యూజ్ చేసి యాపిల్ వాచ్ యూజ్ చేసి ఫోన్ నుంచి కూడా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే కంట్రోల్ సెంటర్ కి వెళ్ళి కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ కంట్రోల్ సెంటర్ లో మనకి యాపిల్ వాచ్ సింబల్ కనిపిస్తుంది కదా, ఇది క్లిక్ చేస్తే మన యాపిల్ వాచ్ ఎక్కడుంటే అక్కడి నుంచి సౌండ్ వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఫొటోస్ లో లైవ్ ఫొటోస్ ఉంటాయి కదా, ఆ లైవ్ ఫొటోస్ ని మనం వీడియోస్ లాగా ప్రివ్యూ చేయొచ్చు. సో ఇక్కడ ఆల్బమ్స్ లోకి వెళ్తే మనకి లైవ్ ఫొటోస్ ఉంటాయి కదా, ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది లైవ్ ఫోటో. వీడియోని మనం కిందనే బార్ లాగా స్క్రోల్ చేస్తే వీడియోలో కంటెంట్ ఏముంది అని కనిపిస్తుంది కదా, అలా ఈ లైవ్ ఫోటోని కూడా మనం ఒక వీడియో లాగా ప్రివ్యూ చేయొచ్చు. నెక్స్ట్ ఫీచర్ ఏంటి అంటే ఈ లైవ్ ఫోటోని మనం వీడియో లాగా కూడా సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎడిట్ పక్కన 3 డాట్స్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే డ్రాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. దీంట్లో సేవ్ యాజ్ వీడియో అనే ఆప్షన్ ని తీసుకొచ్చారు, అది క్లిక్ చేస్తే మనకి ఈ లైవ్ ఫోటో వీడియో లాగా సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఐ మెసేజెస్ లో ఇక్కడ మనకి ఫొటోస్ లేకపోతే ఇక్కడ క్యాష్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఇక్కడ ప్లస్ ఐకాన్ లోకి యాడ్ చేశారు కదా. ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తే అవన్నీ ఓపెన్ అవుతుంది. ప్రీవియస్ గా ఇవంతా లైక్ ఎస్థెటిక్ గా లేవు, ఇప్పుడు చూస్తే అన్ని సర్క్యులర్ షేప్ లో చూడడానికి ప్లెజెంట్ గా ఉన్నట్టు రీమోడల్ అయితే చేశారు. నెక్స్ట్ యాపిల్ టీవీ రిమోట్ అయితే అప్డేట్ చేశారు. లెట్స్ ఓపెన్ యాపిల్ టీవీ రిమోట్. ఇక్కడ కంట్రోల్ సెంటర్ లోకి వెళ్తే రిమోట్ ఐకాన్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేస్తే మనకి యాపిల్ టీవీ రిమోట్ ఓపెన్ అయిపోతుంది. సో మీరు ఈ ఫీచర్ యాక్సెస్ చేసుకోవాలి అంటే మీ ఇంట్లో యాపిల్ టీవీ ఉండాలి. యాపిల్ టీవీ ఉన్న వాళ్ళకి ఇక్కడ రిమోట్ ఐకాన్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూస్తే మనకి ఒక కొత్తగా మనకి రిమోట్ మీద అప్ బటన్, డౌన్ బటన్, లెఫ్ట్, రైట్ బటన్ ఉండి సెంటర్ ఉంటుంది కదా, అలాంటి ఐకాన్ అయితే తీసుకొచ్చారు. మనం ఏదైనా హిస్టరీ బ్రౌజ్ చేస్తున్నప్పుడు అప్ ఆర్ డౌన్ మూవ్ అవ్వాలి అనుకున్నప్పుడు జస్ట్ దీన్ని ట్యాప్ చేస్తే చాలు, మనకి ఏ వీడియో కావాలి అనేది మనం నావిగేట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి యాప్ స్టోర్ లో మనకి కొత్తగా కేటగిరీస్ ని తీసుకొచ్చారు. లెట్స్ గో టు యాప్ స్టోర్. ఇక్కడ ఆర్కేడ్ లోకి వెళ్తే ఇక్కడ చూస్తే మనకి యాక్షన్, అడ్వెంచర్, బోర్డ్, కార్డ్ అని చెప్పి డిఫరెంట్ ఆప్షన్స్ తీసుకొచ్చారు అనమాట. సో ఫర్ సపోజ్ ఇక్కడ మనం పజిల్ క్లిక్ చేస్తే పజిల్ రిలేటెడ్ గేమ్స్ అన్ని మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. సో కేటగిరీ వైజ్ గా మనకి మొత్తం సెగ్రిగేట్ చేశారు. ఇవైతే మనకి 17 పబ్లిక్ బీటా 2 లో వచ్చిన కొత్త ఫీచర్స్. ఉన్న బగ్స్ ని ఏమేం ఫిక్స్ చేశారో చూద్దాం. సో మనకి ఎయిర్ డ్రాప్ బగ్ అయితే నడుస్తుంది అనమాట. పబ్లిక్ బీటా 1 లో మీరు ఉంటే ఎయిర్ డ్రాప్ చేసినప్పుడు పీపుల్ ని అంత ఈజీగా ఫైండ్ అవుట్ చేయలేకపోయే వాళ్ళం. సో చాలా టైం పట్టేది అనమాట, లేకపోతే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి రీస్టార్ట్ చేయాల్సి వచ్చేది. సో ఈ ఇష్యూని అయితే కనుక ఫిక్స్ చేసేసారు. ఈజీగా ఇప్పుడు మనం ఎయిర్ డ్రాప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బగ్ వచ్చేసి సర్చ్ లోకి వెళ్తే ఇక్కడ టైప్ చేయడానికి కీబోర్డ్ వచ్చేది కాదు, ఒక బ్లర్రీ ఇమేజ్ లాగా వచ్చేది. ఆ ఇష్యూని కూడా రిజాల్వ్ చేసేసారు. సో నెక్స్ట్ వచ్చేసి నోటిఫికేషన్స్ ఇష్యూని కూడా ఫిక్స్ చేశాము అని అన్నారు, బట్ స్టిల్ నాకు ఇంకా ఇష్యూ అయితే ఉంది. ఇక్కడ నోటిఫికేషన్ సెంటర్ లోకి వెళ్తే
నేను నోటిఫికేషన్స్ చూద్దాము అని పైకి అన్నప్పుడు జిటరీగా అయితే ఉంది. ఇంకా ఇది ప్రాపర్గా ఫిక్స్ చేయాల్సి ఉంది. నాకు పర్సనల్గా అయితే పబ్లిక్ బీటా 1 కన్నా పబ్లిక్ బీటా 2 కొంచెం స్మూత్గా అనిపిస్తుంది అండ్ బ్యాటరీ లైఫ్ కూడా ఇంప్రూవ్ అయినట్టుగా కనిపిస్తుంది. సో ఖచ్చితంగా అయితే మనం బీటా 1తో కంపేర్ చేస్తే బీటా 2లో పెర్ఫార్మెన్స్ గెయిన్ అయితే ఉంటుంది. సో చూసారు కదా, ఇదైతే iOS 17 పబ్లిక్ బీటా 2 వర్షన్. ఇది పబ్లిక్ బీటా వర్షన్ అనమాట. మీ ప్రైమరీ డివైస్ లో అయితే ఇన్స్టాల్ చేసుకోవద్దు. మీ దగ్గర సెకండరీ డివైసెస్ ఉంటేనే ఇన్స్టాల్ చేసుకోండి. ఎవ్రీ టైం నేను చెప్తూనే ఉంటాను, పబ్లిక్ బీటా వర్షన్స్ ఆర్ నాట్ సెక్యూర్. మనకి స్టేబుల్ వర్షన్ వచ్చేసి సెప్టెంబర్లో వస్తుంది. మనకి iOS 17 iPhone 10R 10s Max లేటర్ డివైజెస్ లో మాత్రమే వర్క్ అవుతుంది. నేను కొత్త కేస్ కొనుక్కున్నాను, నాకైతే చాలా ఫంక్షనల్ గా అనిపించింది. బ్యాక్ సైడ్ చూస్తే మ్యాక్సేఫ్ దగ్గర ఒక సర్క్యులర్ రింగ్ ఉంటుంది కదా, దీన్ని ఫోన్ స్టాండ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఓపెన్ చేస్తే మన ఫోన్ ఇలా ఎయిర్ లో నుంచుంటుంది అనమాట, ఒక స్టాండ్ లాగా. మనం మన పేరెంట్స్ తో కానీ ఫ్రెండ్స్ తో కానీ ఫేస్ టైం చేసేటప్పుడు, లేదు అంటే వీడియోస్ చూడడానికి చాలా కన్వీనియంట్ గా ఉంటుంది. వీడియోస్ చూసేటప్పుడు ఇలా ల్యాండ్స్కేప్ లో పెట్టుకున్న కన్వీనియంట్ గా ఉంటుంది. అండ్ అంతేకాదు, కెమెరాకి అయితే ఫుల్ ప్రొటెక్షన్ ని ప్రొవైడ్ చేశారు. చుట్టూ మనకి అల్యూమినియం ఫ్రేమ్ అయితే వస్తుంది. కింద పడ్డప్పుడు మన లెన్స్ టచ్ అవ్వదు ఫ్లోర్ కి, ఓన్లీ ఆ బంప్ టచ్ అయ్యి ఆగిపోతుంది. గుడ్ థింగ్ ఏంటి అంటే దీంట్లో మనకి మ్యాక్సేఫ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి పబ్లిక్ బీటా వర్షన్ అనమాట. పాస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ మనకి డెవలపర్ బీటా 5 వర్షన్ రిలీజ్ చేశారు. డెవలపర్ బీటా 5 అండ్ పబ్లిక్ బీటా 2లో ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్ ఫీచర్స్ ఉన్నాయన్నమాట, 100% సిమిలర్ ఫీచర్స్. సో డెవలపర్ బీటా వర్షన్ వచ్చేసి డెవలపర్ సాఫ్ట్వేర్ డెవలప్ చేయడం కోసం రిలీజ్ చేస్తే, పబ్లిక్ బీటా వర్షన్ అనేది కొంతమంది పబ్లిక్ ఎంతూజియాజం చూపిస్తారు కాబట్టి వాళ్ళ కోసం ఈ పబ్లిక్ బీటా వర్షన్స్ అనేవి రిలీజ్ చేస్తారు. మన సబ్స్క్రైబర్స్ కొంతమంది డెవలపర్ బీటా వర్షన్కి పబ్లిక్ బీటా వర్షన్కి డిఫరెన్సెస్ ఏంటి అని అడుగుతున్నారు. పబ్లిక్ బీటా వర్షన్ అనేది డెవలపర్ బీటా వర్షన్తో కంపేర్ చేస్తే కొంచెం స్టేబుల్గా ఉంటుంది. మీకు కనుక iOS 17 మీద ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.